सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయి సన్నిధి గ్రంథంలోని శ్యామ గారి అనుభవాన్ని మనం వివరించుకుంటున్నాం. శ్యామ బాబాకి ఎందుకు అత్యంత ప్రీతిపాత్రులయ్యారు అంటే గత 72 జన్మలుగా బాబాతో ఉన్న సాన్నిధ్యం వల్ల. అంటే మహాత్ముల యొక్క సాన్నిధ్యం, వారి యొక్క సన్నిహితమైన ఆ సన్నిధిలో ఎంత మేరకు మనం ఆ తత్వాన్ని లేకపోతే వారి సన్నిధిని ఆస్వాదించగలము. అక్కడ ఉన్నప్పుడే కూడా ఎంత మేరకు చెప్పింది, సూర్యకిరణాలు రాయి మీద పడుతుంది, అద్దం మీద పడుతుంది, నీటి మీద పడుతుంది, వెండి వస్తువు మీద పడుతుంది. దాని శక్తిని బట్టి అవి గ్రహించినట్టుగానే మహాత్ముల సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా మన మనసు రాయ, అద్దమా, లేకపోతే నీర, పిండి వస్తువా. ఎందుకు 72 జన్మలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే వచ్చారంటే మరి అతని హృదయం, శ్యామ హృదయం ఏ విధంగా గ్రహించారు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ మహాత్ముల సన్నిధి దొరకడమే పూర్వజన్మ సుకృతం. ఎంతో పుణ్యం తప్ప మహాత్ముల సన్నిధి మనకి దొరకదు. అటువంటి మహాత్ముల సన్నిధి దొరికిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోలేమనుకోండి, తిరిగి కొన్ని జన్మలు మనం వెనక్కి వెళ్తుంటాం. మహాత్ముల దశ ఏంటి, ఇప్పటికిప్పుడు ధరించడానికి అవకాశం ఉందని వాళ్ళు అవకాశం ఇస్తుంటారు. మరి మనకి మహాత్ములు ఎవరు తాల్చుంటారంటే వారి యొక్క గ్రంథాలే, వారి యొక్క జీవిత చరిత్రలే మనకి మహాత్ముల యొక్క దర్శనం. అటువంటి మహాత్ముల చరిత్ర గ్రంథాలు మనకి అందిన తర్వాత అది సాక్షాత్తు వారి యొక్క స్వరూపమైన భావనలో నిరంతరం మనం ఉండగలిగితే ఈ జన్మలకే చరిత్రడానికి అవకాశం ఉంటుందని మాస్టర్ గారు చెప్పుకున్నారు. నేను చిత్రుడి గారి మీరు చేయగలిగితే ఈ జన్మలోనే ఇప్పుడే మీరు తరించగలరు అంటారు మహాత్ముల ముద్దుగడ్డల్లో 9/4/75 తేదీ. అని ఎందుకు అంత కంటాకడని చెప్పాడు అంటే మహాత్ముల సన్నిధిలో ఉంటూ కూడా ఎటువంటి ప్రలోభాలకు లోనై వారు భ్రష్టులైనారో వాటిని గుర్తించమన్నాడు మాస్టర్ గారు. ఇక్కడ ప్రలోభం అంటే కీర్తి కావచ్చు, లేకపోతే పేరు కోసం పాల్గొనడం కావచ్చు, లేకపోతే గుర్తింపు కోసం కావచ్చు. వీటి ద్వారా ఆ మహాత్మ సన్నిధిని మనం దుర్యోగం చేసుకుంటే తర్వాత మన జన్మపరం ఎలా ఉంటుంది అని తెలియజెప్పడమే మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. అదే జన్మాంతర జ్ఞానం మనకి సాయిరామ గ్రంథంలో మాస్టర్ గారు అందించారు. ఇట్లా శ్యామకి పట్ల బాబాకి ఎంతంత ప్రీతి కలుగుతుంది, అత్యంత ప్రీతి. ఎవరు బాబా సన్నిధికి వెళ్ళడానికి జంకుతారు, కానీ శ్యామ మాత్రం సన్నిధిగా పెడతారు. ఎవరు ఏం కావాలన్నా శ్యామ ద్వారానే అడిగిస్తారు. కారణం ఈ 72 జన్మలో ఉన్న సాన్నిధ్యము. అందుకే మహాత్ముల యొక్క సాన్నిధ్యము అత్యంత ఆవశ్యకం. అది మహాత్ములు ఎవరు లేరు, అదే మహాత్ముల యొక్క గ్రంథాలే మనకి మహాత్ముల యొక్క దర్శనం. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ నా చరిత్ర కారణం చేస్తే చదివితే నేను తరిస్తారు అని గురుచిత్రుడు శ్రీగుడు చెప్పాడు, బాబా చెప్పాడు. ఇట్లా ప్రతి ఒక్క అంశము కూడా మనం గుర్తించగలిగితే ఇప్పుడు ఈ జన్మలోనే మనం తరించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ తరింపు అంటే ఏదో ముక్తి, మోక్షము, స్వర్గానికి వెళ్ళడము అని కాదు. తరింపు అంటే ఏమిటి, నిరంతరం ఆత్మానందంలో ఉండడమే తరింపు. ఆత్మానందము అంటే ఏంటి, సుఖము కాదు, సంతోషము కాదు. ఆనందం కన్నా అత్యంతది ఆత్మానందం. అంటే ఆత్మ ఆనందం, నాలో ఉన్న ఆత్మ, అందరిలో ఉన్న ఆత్మ మమేకం అయినప్పుడు అదే అత్యంత ఆనంద స్వరూపంగా ఉంటుంది. అందుకని మహాత్ముల యొక్క వాక్కు, మహాత్ముల యొక్క సన్నిధి మనం ఎంతగా గ్రహించగలిగితే అంతగా వారి యొక్క ప్రేమను మనం పొందగలం. ఇది ఎంత ప్రేమ అంటే మామూలుగా రాత్రి అయితే బాబా ఎవరిని రానిచ్చేవారు కాదు. అదే అండి, ఎందుకు రానిచ్చేవారు కాదంటే దానికి కారణాలు కొన్ని ఉంటాయి. ఆ కారణాలు ఏముంటుంది, వాడి తీవ్ర
ధ్యానం చేసుకోవచ్చు, లేదా ఏమైనా సాధన చేసుకుంటూ ఉండొచ్చు. అది డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం కావచ్చు. ఆ అంశాలు కూడా ఉంటాయి. ఎవరిని రాణించేవారు కాదు. ఒకరోజుకి నోకర్ అనే భక్తుడికి తీవ్రంగా జబ్బు, ఇంకా ప్రాణాపాయ స్థితి, ఇంకా ప్రాణం పోతుంది తథ్యం. ఇంత పవిత్ర ప్రాణం పోయినప్పుడు బాబా పాత్ర తీసుకుంటే నాకైనా మంచి జరుగుతుంది అతని ఆశ. అప్పుడు దాదాపు అర్ధరాత్రి తెలుస్తుంది. ప్రాణం పోయేటప్పుడు దిగశ్వాస ఉంటుంది, గొంతులో బొరకు వస్తుంది, అన్నప్పుడు ఇంక చనిపోతారని నిర్ధారణ అయిపోయి ఉంటుంది. ఆ సమయంలో బాబా యొక్క బాధ్యతను స్వీకరిస్తే నాకేదో మంచి జరుగుతుందని అతని భావన, ఇంకా చుట్టుపక్కల బంధువుల భావన. అది ఇంకా అర్ధరాత్రికి బాబా బాధ్యత ఎక్కడి నుంచి వస్తారు. మామూలు పగలైనా అది వేరే ఉంటుంది. మా రాత్రిలో బాబా మధ్యలో ప్రవేశించాడు వాడు, కానీ చాలా ధైర్యం ఇచ్చాడు. బాబా ఎందుకంటే నా మీద బాబు తెచ్చుకుంటాడు, కానీ ఒక మంచి పని జరగడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఉద్దేశంతో లోపల అడిగి పెట్టాడు. మెల్లగా అడిగి పెడతానే బాబా గమనిస్తానే కాలు దగ్గరకు వచ్చేప్పటికి కాలు కొట్టడానికి పైకెత్తాడు బాబా. దాని ఏం చూడాలి శ్యామ. ఎప్పుడైతే కాలు పైకెత్తాడో గబగా బాధేసుకొని బొట్టలు నన్ను పుచ్చుకొని తనకి తీశాడు. అరుస్తా ఉన్నాడు, తిడతా ఉన్నాడు, కొట్టడానికి పరిగిస్తున్నాడు. బాబా ఏం పట్టించుకోలే. ఆ పని వచ్చేసాడు కదా, ఆ తీర్థం తీసి వాడికి ఇవ్వాలనేసి అంటే వెంటనే ఆ తీర్థం తీసుకొచ్చాడు. ఆ దొంక గుంతలో పోసాడు. సాయి నామస్మరణతో శ్వాస ఇచ్చాడు. ఎంతటి పుణ్యం అది. ఎందుకంటే మనం శరీరం వదిలే సమయంలో ఏదైతే చింతన చేస్తావో అటువంటి స్థితిలోనే నువ్వు తిరిగి జన్మిస్తావని భగవద్గీత కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఆ నామస్మరణ రావాలంటే కొన్ని జన్మల సాధన కావాలి, కొన్ని జన్మల సాధన కావాలి. అటువంటిది ఈ నోకరికి, ఈ ద్వాదశ నోకరికి అటువంటి తీర్థాలు చూపించేశాడు శ్యామ. మరి ఎవరు ధైర్యం తిరిగి శ్యామ ధైర్యం చేశాడు అనేది బాబాకి అతనికి ఉన్న అత్యంత సాన్నిహిత్యం. తిట్టాడు. గతవారం తెచ్చుకున్నాం. శ్యామకి కంటిపోటు వచ్చింది. కంటిపోటు ఇస్తే బాబా అందరికీ వైద్యం చేస్తున్నాడు, అందరికీ బుధిస్తున్నాడు, అందరికీ మందులు ఇస్తున్నాడు. ఈ శ్యామకి పట్టించుకోలేదు. అంటే శ్యామ అతి చదువుగా ఏంటి నువ్వు అసలు అందరూ పట్టించుకుంటున్నదే, నా సంగతి ఏమిటి అని దబాయించాడు. సన్నిధి కూడా దబాయిస్తాడు. వెంటనే బాబా ఏం చేశాడు, మిరియాలు నూరి కంటే పెట్టుకోమని ముద్ద. ఎలా ఉంటుంది అది? మిరియాలు కంటే పెట్టుకుని బాగుంటుందమ్మా. వెంటనే తగులుకున్నాడు. నేను చావాలన్నా బతకాలన్నా ఇక్కడ వైద్యం చెప్పావు నాకేమంటాడు. చిన్నూరుని నీ అతి తిరిగి ఉంటుంట పదమాట, నీ అతి తిరిగొచ్చు. నువ్వు విశ్వసించాలి అక్కడ చెప్పి నువ్వు చేయాలి. ఎంత భాషామర్చినప్పటికీ కూడా బాబా పట్ల అతనికి అత్యంతమైన భక్తి కలగా ఆలోచించాలి. మనం మిరియాలు అటువంటి పరిస్థితుల్లో మనం మిరియాలు కంటి మీద పెట్టుకోగలుగుతామా? కానీ శ్యామ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే తగ్గింది. అంతటి సన్నిహితం ఉందన్నమాట ఇక్కడ. అందుకని ఆధైర్యంతో గబగా వెళ్ళాడు, ఆ పడవలు గుచ్చుకున్నాడు, తిరిగించాడు. అతనికి సద్గతి కలిగిందా లేదా అంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా కూడా తట్టుకొని నిలబడగలిగితే అందులో సత్ఫలితం వస్తుంది అనే విషయమే ఇక్కడ మనకి శ్యామధనం అర్థమవుతుంది. ఇంకా ఎంత చదువు చూడండి. బాబాకి భక్తులుగా ఎవరైనా అందరూ బాబా భగవంతుడు చూస్తారు. బాబా అది అందరూ నైవేద్యం పెట్టారు. నైవేద్యం పెట్టని బాబా శ్యామ ఏం చేశాడు, అవన్నీ తీసుకొని అందరికి భక్తులు పంచాలి. ఎవరు? శ్యామ అన్నాడు. చూడండి ఎంత చదువుతుంది. ఆయన ఇస్తే తీసుకుంటారు మామూలుగా. శ్యామ చేస్తున్నాడు, నువ్వు అన్ని తీసుకుని అందరికి పంచున్నాడు. మనం ఏంట్రా తిక్కాయ అంతా ఏమి కదలకుండా మెదలకుండా బాబా ఆ పని చేశాడు. ఇక్కడ బాబా స్థితి ఏమిటి?
అలా చేయడం ఉద్దేశం ఏమిటి? నువ్వు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అలవర్చుకోరా నాయనా. సాక్షాత్ భగవత్ స్వరూపుడు అందరూ ఆదరించాడు, స్వామి కూడా ఆదరించాడు, అందరూ ఆదరించాడు. మన స్వామి ఏంటి ప్రసాదం పంచు అంటున్నాడు. అంటే సేవకుడు మారిగా అతను సేవకుడు యజమాని మారిగా ఆదేశించాడు. కానీ బాబా ఎక్కడ తొలగల. మన విషయం వస్తుంది కనీసం మనసులో కూడా బాధపడతాడు. మనసులో కూడా బాధ మొహం కవలట్లో కనపడుతుంది. ఏమీ లేకుండా చెప్పినట్టే చేశాడు. ఇక్కడ ప్రేమ ఆప్యాయత పక్కన పెట్టినా ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే నువ్వు ఎంత ఎత్తుగా ఎదుగు కానీ వినమ్రతగా అనవచ్చు. ఎందుకంటే గొప్ప ఆభరణం మనిషికి ఏదయ్యా అంటే వినయాన్ని. వినయశీలి ఉంటే భగవంతుడి దీనికి వస్తాడు అంతే. లేకపోతే మనం భాగవతంలో కానీ ప్రియపురంలో కానీ చూసామంటే భక్తుడు ఎంత వినయంగా ఉంటాడో అంత వినయంగా భగవంతుడు భరిస్తూ వస్తుంటాడు. అది అలవర్చుకొని ఉంటున్నాడు బాబా. ఇక్కడ బాగా అలా ఉన్న అవసరం ఏంటి మనం ప్రశ్న వేసుకో. అత్యంత స్థానంలో ఉన్న వ్యక్తి తన దగ్గర సహాయం పొందే వ్యక్తి ఆదేశిస్తే చేయగలమా? చేసి చూపించాడు బాబా. అందుకే బాబా యొక్క జీవిత ఏమే మనకు ఆచరణకి ఆమోదయుతమైనది. అది సాయినాథ ప్రబోధామృతం మనకు అందించినాయి మన భరద్వాజ మాస్టర్ గారు. మాటలు చెప్పడం వేరే, కానీ అది చేతల ద్వారా నిరూపించిన వాడు శ్రీ సాయినాథ్. అందుకు ఈ కలియుగంలో మనం ఎవరిని ఆరాధించాలంటే సద్గురు శ్రీ సాయినాథ్. ఎందుకంటే సర్వధర్మాల సారాంశం అంతా కూడా ఆ యొక్క స్వరూపంలో ఇమ్మడబడి ఉంటుంది. ధర్మం ఎక్కడ ఉందంటే ఆ రూపంలో ధర్మం కనబడుతుంది. ఇప్పుడు రాముడు అంటే ఏమిటి? రామో విగ్రహం ధర్మ. రాముడు అంటే ధర్మస్వరూపం అంతే. రాముడు అంటే ధనుర్భావ ధరించిన వ్యక్తి మాత్రం కాదు. అందుకని ఇక్కడ బాబా అటువంటి వినయాన్ని ఇక్కడ మనకి ఆచరించి మనం జీవిస్తున్నాడు. ఒకటి 27 సంవత్సరాలకు సంతానం లేదు. 27 సంవత్సరాల వరకు వాళ్ళు బాబా దగ్గర వస్తున్నారు. వస్తుంటే ముందు పోతున్నారు. శ్యామ అడిగాడు, శ్యామ ఇంతకాలం బాబా వాళ్ళు ఇంతకాలంగా మరి పిల్లలు వస్తున్నారు, మీరు మాట్లాడి ఏమీ చూడడం లేదే. బాబా ఏమో మౌనంగా ఉన్నాడు. వెంటనే ఏం చేశాడు? శ్యామను కొబ్బరికాయ ఇచ్చి బాబా చేతికి ఇచ్చి వాళ్ళ కొడుకు కనుకగా ఆశీర్వదించండి అని ఇచ్చాడు. మొదట బాబా అంగీకరించాడు. కనపట్టు పెట్టాడు. అంటే ఎదుటివాడికి సహాయం చేయడంలో ఉన్న ఆర్ద్రత ఎంత మేరకు ఇక్కడికి ఉంది. మనం అన్నీ అన్వించుకుంటూ రావాలి, భావించుకుంటూ రావాలి. పట్టుబట్టాడు. అంటే నిజమైన ఆటితో అతనికి సహాయం చేయాలని అతను పడే ఆతన తపనికి భగవంతుడు సరెండర్ అవుతాడు. అది జరగకపోయినా సరే వారి యొక్క ఆతను చూసి అది జరిపిస్తాడు. ఆ కొబ్బరిగా తీసుకున్న తర్వాత ఆమె కొమ్ము పట్టమన్నాడు. పొడులు వేసాడు. సంవత్సరంలో పొడులు పట్టాడు. దాని కృతజ్ఞతగా వాళ్ళు అక్కడ శ్యామకర్ణ గుర్రం మందికి ఒక సాల కట్టాలంటే దానికి వాళ్ళు అప్పుడు 500 రూపాయలు ఇచ్చారు. అంటే కృతజ్ఞతాభావము సహాయం పొందిన తర్వాత దాని కృతజ్ఞతాభావం కలిగి ఉండవలే. ప్రతి ఒక్క అంశం ఒకటేమో వినయం చెప్పుకున్నాం, రెండోదేమో కృతజ్ఞతాభావం చెప్పుకుంటున్నాం. మనం అనుభవిస్తున్నాం, ఈ ప్రకృతి నుంచి అనుభవిస్తున్నాం. ప్రకృతి నుంచి అనుభవిస్తున్న తర్వాత ప్రకృతికి మనం ఏం అందిస్తున్నాం. ఇది మనం ప్రశ్న వేసుకోవాలి. ఎవరికి కూడా ప్రశ్న వేసుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి పంచభూతాలే భగవంతుడు. ఈ రూప సంకల్పం పోతాం. ఎందుకంటే పంచభూతాలు కూడా అది భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు ఏమి ఆశించి మనకి ఇస్తున్నవి, ఏమి ఆశించి కూడా ఇస్తున్నాయి. మనం తిరిగి మన నెలకి ఇస్తున్నాం అని ప్రశ్న వేసుకుంటే ఈ మానవ జన్మకి ఇటువంటి విధంగా ఎంతో కొంతగా ఎదుటి వారికి సహాయపడడం అలవర్చుకోవడం నేర్చుకోవాలి. అంటే ఎటువంటి సహాయం? డబ్బేనా? వస్తువులా? కాదు. హృదయపూర్వకమైన మనసుతో వాడిని ఓదార్పు చేసిన సహాయం. అంతేగాని ఉన్నంత మూడగట్టడం ఏం చెప్పలేదు.
సొంత లాభము కొంత మానుకొని పొరుగు వాడికి తోడుపడబోయి, వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టబోయి. గట్టి మేలు నాడు సత్య మీరు చెప్పలేదు, మాటలు కాదు. నువ్వు అంత సొంత కొంత మానుకో, పొరుగు వాడికి తోడుపడంటే మాట కూడా ఒక సహాయం కదండి. అది కూడా ఒక కృతజ్ఞత భావమే. ఆ భావాన్ని ఇక్కడ మాస్టర్ గారు బాబా ద్వారా మనకు అందిస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఒకసారి ఆ శ్రీలుడ బావిలో ఒక పాప నీళ్ళలో పడిపోయింది, బావిలో పడిపోయింది. ఎలా కాపాడుతుందంటే బాబా కింద నుంచి ఆ పాపను బయట తీశాడు. ఈ సంతోషాలు చూస్తుంటాం. తీసిన తర్వాత బాబా అనుకుంటాడు, ఆ నీటిపై దెబ్బతలు కూడా అలా తేలాడుతుంది. వెంటనే ఆ పాప అని చెప్పింది, బాబా మా అన్న అని చెప్పింది. కాపాడుతుంది బాబా మా అన్న, నేను బాబాకి చెల్లెలు. ఆ తర్వాత ఆమె షెడ్యూల్లో దాదాపు అక్కడే చాలా కాలం ఉందట. బావిలో పడబోయింది, బాబా కాపాడాడు. బాహ్యంగా చూస్తే ఆ ప్రాణాన్ని కాపాడాడు. బావిలో పడబోయింది, బావి అంటే లోతు, బావి అంటే లోపల అజ్ఞానం, బయట లోపల వెలుగు ఉండదు. అజ్ఞానంలో పడిపోయే వారిని బాబా తన స్వహస్తాలతో మన జ్ఞానాన్ని నింపగలడు, నింపుతున్నాడు. మన మనసులో కూడా అంతే అజ్ఞానం పడిపోతున్నాం. ఆ పడిపోయేదాన్ని బాబా తన నీళ్ళ ద్వారా మనకి జ్ఞానాన్ని నింపుతున్నాడు. ఏ నీళ్ళలో చెప్తాం. మనం ఎక్కువగా చెప్పుకునే లేదంటే నానాదర్శనం. నానాదర్శనం నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకొచ్చి ఆయన నైవేద్యం పెడితే బాబా నేను తిన్నానంటాడు. ఆ క్షేమ రూపంలో నేను తిన్నానంటాడు. కానీ ఆ నాన్న ఒప్పుకోడు, నాకు నిరసనం కావాలంటాడు. అప్పుడు నాన్న ఒక చిన్న తప్పు చేస్తుంటాడు, అది ఎవరికి తెలియదు. ఆ తప్పుని బాబా సైకిల్ ద్వారా చెప్తాడు. అప్పుడు బాబా ఒక మాట అంటాడు, నాన్న 18 సంవత్సరాలు నాతో ఉండి నువ్వు గ్రహించింది ఇదేనా అంటాడు. ఈ ఒక వాక్యం మనం సంస్కరించదా? అంటే అగాధంలో పడిపోయిన అతని మనసుని బాబా వెలికి తీశాడా లేదా? ఇక్కడ బాహ్యంగా చూస్తున్నాం, ఆ బాబాను కాపాడి బాబా దేవుడు. ఆ కాపాడు అంతరార్థం మన గ్రహించడం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏ నీళ్ళ వరకు కూడా అంతర్భాగంగా దాగి దివ్యమైన సత్యాన్ని మనం గుర్తించాలి. అది మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు బాబా దేవుడు అనుకుంటే బాబా దేవుడికి మనకేం ఉపయోగం? రాముడి దేవుడికి మనకేం ఉపయోగం? ఆయన చెప్పేది ఎవరు గ్రహిస్తే మనకు ఉపయోగం. గ్రహించకుండా బాహ్యంగా వినిపోతున్నప్పటికీ ఏముంది, ప్రదర్శన అవుతుంది. పోనీ ఏమి గ్రహించగలం? మనకి అలివిగానే వద్దు, అలివి అయ్యేది తీసుకో చేయడానికి అవకాశం ఉంది. అలివి అయ్యేది కూడా మనం చేయడానికి వెనుకంజ వేస్తున్నాం. ఇట్లా ప్రతి ఒక్క కోణంలో కూడా పరిశీలించుకుంటూ ఉండాలి అని భరద్వాజ మహర్షి చెప్పారు. అందుకే ఎవడిగా గొప్పవాడు అంటే అన్వేషుడే గొప్పవాడు. భగవంతుడు నమ్మేవాడు గొప్పవాడు కాదు, భగవంతుడు లేని చెప్పేవాడు గొప్పవాడు కాదు. నిరంతరం అన్వేషకుడు. నాకు అన్వేషణ అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ప్రతి ఒక్క విషయంలో కూడా. ఇది ఒక భగవతత్వ విషయమే కాదు, ఈ సమాజంలో మనం చూసే దృశ్యం కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, అన్నిటి పట్ల కూడా మనం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించవలే. అలాగే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు కూడా క్షుణ్ణంగా పరిశీలించవలే. ఎవడు నిజమైన సద్గురువు, ఎవడు నకిలీ గురువు వస్తాడు. ఇట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా బాబా యొక్క తత్వాన్ని భరద్వాజ మహర్షి గారు మనకి ఇక్కడ దర్శనం చూపిస్తున్నాడు. ఒక భక్తుడు, నాగేశ్వర భక్తుడు బాబాకు ఒక వెండి నాణ్యం ఇచ్చాడు. అప్పట్లో వెండి నాణ్యాలు ఉండేవి. బ్రిటిష్ పరిపాలన అంతా కూడా వెండి నాణ్యాలు. ఒక పక్కేమో రామ లక్ష్మణ సీత బొమ్మ, ఇంకొక పక్కేమో ఆంజనేయ బొమ్మ. చూడండి, అప్పట్లోనే నాణ్యాల మీద రాముడి యొక్క చిత్రపటాన్ని ముద్రించారంటే బ్రిటిష్ పరిపాలన పాయింట్ పట్టుకోవాలి. ఇక్కడ బ్రిటిష్ పరిపాలన మన హిందూ దేవతల్ని ఆరాధించేవారు, వాళ్ళు క్రిస్టియానిటీ. అయినప్పటికీ కూడా ఆ నాణ్యాల మీద రామలక్ష్మణుడు సీత బొమ్మ, ఒకవైపు బురుసేమో, ఒక పక్కేమో ఆంజనేయ స్వామి బొమ్మ. అది బాబాకి తాగి తీసుకోవాలి అతని ఆలోచన. బాబా తీసుకున్నాడు, తిరిగి ఇవ్వడా. ఎవరికి ఎవరన్నాడు. పట్టుబడేవాడికి
సరే 25 రూపాయలు ఇస్తే ఇస్తానన్నాడు బాబా. అప్పుడు వెండి నాణం అంటే ₹1 వెండి నాణం అనుకుందాం. ₹1 వెండి నాణం ₹1 విలువ అనమాట అప్పట్లో. 20 రూపాయలు ఇస్తారన్నాడు. మరి 20 రూపాయలు ఇస్తారంటే బాబా అంటున్నాడు, అబ్బా నీకు ఎంత ఆశ, నువ్వు ఈ 25 రూపాయలు కాదు ఇంకా ఎంత ఎక్కువ ఇచ్చినా సరే నేను మాత్రం తీరికవాను, ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా నేను ఇవ్వను. ఏముంది రూపాయికి 25 రూపాయలు ఎందుకు ఇవ్వను అంటున్నాడు. ఆ రూపాయి బిళ్ళలో ఏంటి అంతరంగా ఏం దాగి ఉంది? అది సామర్థ్యం పూజించుకోకూడదు. అంటే రామ లక్ష్మణ సీతలు అంటే రామాయణం ముఖ్య పాత్రలు వాళ్ళే. లక్ష్మణుడు రాముడి పట్ల ఎట్లా ఉన్నాడు, రాముడు లక్ష్మణుడి పట్ల ఎలా ఉన్నాడు, సీత పట్ల ఎలా ఉన్నాడు రాముడు, సీత రాముడి పట్ల ఎలా ఉన్నాడు, అది ఒకవైపు అయితే వాళ్ళు ముగ్గురు ఒకవైపు ఉన్నారు. ఒకవైపు దిగినాడు ఆంజనేయుడు. ముగ్గురు ఒక పక్క, ఆంజనేయుడు ఒక పక్క. అంటే వాళ్ళు ముగ్గురులో ఒకటి ఔన్నత్యం కన్నా కూడా ఆంజనేయుడు ఎక్కువ ఉందన్నమాట. 3 కిలోలు వస్తువు ఒకటి పెట్టాం. ఈ పక్క సరిగా తోగాలంటే ఇక్కడ 3 కిలోలు పెట్టాలి. ఆ 1 కిలోనే 3 కిలోలంత బరువు ఉంది. ఇది చెప్తే అర్థమవుతుంది. అది హనుమంతుడి యొక్క స్థితి. ఆ స్థితిని పదిలంగా ఉంచుకోమని శ్యామాకి ఇచ్చాడు. అంటే మనం గూఢార్థాన్ని మనం గమనించుకో ప్రయత్నం చేస్తున్నామండి. హనుమంతుడికి ఎంత విలువ ఇచ్చాడు బాబా అంటే, మన చావడి వచ్చి వెళ్ళేటప్పుడు ఆ ద్వారకా మీద నుంచి చావడికి వెళ్ళే మధ్యలో కొద్ది స్థలమే ఉన్నాడు. ఆంజనేయ టెంపుల్ ఉంటుంది. సరే ఇలా ఇలా ఊపేవాడు బాబా. ఎందుకు ఊపేవాడు? ఆ చూసి నేర్చుకోవడం సేవ అంటే నా దగ్గర కాళ్ళు పీసుకోవడం, మా దివిడి పెట్టుకోవడమా, నా పల్లకి పోయడం మా కాదురా నాయన, సేవ అంటే ఆ విధంగా చేయాలని చెప్పడం ఉద్దేశం అది. ఆంజనేయుడు నిస్వార్థంగా సేవ చేశాడండి ప్రతి ఒక్కరికి, రాముడు యొక్క ప్రతి ఒక్కరికి కూడా. సుగ్రీవుడి యొక్క మైత్రి కలిపింది హనుమంతుడే. లక్ష్మణుడు చావు బతుకులో ఉంటే సంజీవుని తీసుకొచ్చింది హనుమంతుడే. సీతని వెతికి తీసుకొచ్చింది హనుమంతుడే. వీటిలో ఎక్కడైనా హనుమంతుడికి స్వార్థం ఉందా? అది కాబట్టి నిస్వార్థంతో నువ్వు సేవ చేయి. సేవ అంటే హనుమంతుడు చూసి నేర్చుకో అని ఇక్కడ శ్యామాకి ఇస్తున్నాడు. శ్యామాకి ఇచ్చిన తర్వాత అంటే శ్యామాకి ఎవరైనా డబ్బు ఇస్తే కూడా బాబా అడ్డు చెప్పేవాడు. డబ్బు అతనికి ఇవ్వనిచ్చేవాడు కాదు. మరి ఎందుకు? కానీ ఆ శ్యామాకి ఏకనాథ భాగవతం గ్రంథము, విశ్రామం గ్రంథము, అలాగే వెండి పాత్రలు ఇవి ఇచ్చేవాడు. ఏకనాథ భాగవతం గ్రంథం చూడండి. ఏకనాథ భాగవతం. ఇప్పుడు నాదము అంటారు. నాదం అంటే ఒక సంగీతం అనుకుంటాం అనుకోండి. మనలో నాదం అంటారు కదా. ఒకే స్వరంతో ఎప్పుడైతే నువ్వు నిలబడి ఉంటావో భాగవతం. భాగవతము 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 అంటూనండి భాగవతం. అటువంటి గ్రంథం ఇచ్చాడు. అది భాగవతం 10 స్పీడ్ చెప్పేటప్పటికి ఏమవుతుంది? దాని సైతం భాగవతం అని అర్థం. ఏముంది భాగవతంలో? అనేక మంది భక్తుల యొక్క జీవిత చరిత్ర ఉంది. అనేక మంది భక్తుల జీవిత చరిత్రని మనం అవగాహన చేసుకుంటే మనం భాగవతం అంటే పరిపూర్ణ అవుతాం, సత్తునికరంగా జీవిస్తగలుగుతాం, పరిశుద్ధం అవుతాం, ఆత్మశుద్ధి కలుగుతుంది. ఇది భాగవతం అనడానికి. రెండో విష్ణు సహస్రనామం. బాబా చెప్తాడు విష్ణు సహస్రనామానికి నాకు ఒకసారి గుండె దగ్గర వచ్చింది, ఆ గ్రంథాన్ని నా గుడి పెట్టుకుంటే నా గుడి తగ్గింది అన్నాడు. బాబా చెప్తాడు ఎక్కడ వస్తుంది? విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం. సహస్రం అంటే వీ కాదు, అనంతమని అర్థం. మనుషులు వీ. సహస్రం అంటే అనంతమని అర్థం. విష్ణువు అనంతుడు. విష్ణువు అంటే రూపం కాదు, అనంతుడు. అంటే ఏమిటి? అన్ని నామాలు ఆయనదే. మీ నామం అయింది, మీ నామం అయింది, ఈ నామం అయింది, ఈ నామం అయింది, ఆ నామం అన్నది. అది గుర్తించడం విష్ణు సహస్రనామంలో అంతరార్థం.
అందులో ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకుని వివరించుకున్నాం అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఆనందం ఇచ్చాడు శ్యామకి. అంటే నిరంతరము కూడా అనంతుడైన విశ్వస్వరూపుడైన ఆ భగవతత్వాన్ని నువ్వు నిరంతరం గుర్తించు. ఆ తర్వాత వెండి పాదుకలు. వెండి పాదుకలు పాదాలే అత్యంత శ్రేష్టమైనది పెద్దలు అంటారు. ఎందుకు పాదాలు శ్రేష్టం? నిలవడానికి ఆధారం ఏమిటి? పాదాలే. అంతేకాకుండా సాధకుడు వాడి ధ్యానస్థితి, వాడి యొక్క శక్తి పాదాలు నిక్షిప్తం అవుతాయి. మనం నిలబడుకుంటే ఏమంటుంది, రక్తమంతా ఎక్కువ ఇక్కడ సపోర్ట్ ఉంటే నిలబడగలుగుతాం. అందుకని పాద నమస్కారం చేసుకుంటే ఆ కాలు కూడా శక్తి మనకు ప్రసరిస్తుందని పెద్దలు వాచ. రెండవది, పాదాలు ఆశ్రయిస్తే ఈ లౌకిక విధానంలో సంసారంలో కూడా మనం చిక్కుకోము. ఎలా? చేపలు పట్టేవాడు ఉంటాడు, జాలరి. అర్థమవుతుందమ్మా? జాలరి ఉంటాడు, వాడు వలిసిరేస్తాడు. వలిసిరేస్తే దూరం కూడా చేపలు పడుతుంది. వాడు కావాలంటుంది చేపలు పడుతుందా? పడదు. భగవంతుని పాదాలు ఆశ్రయిస్తే ఆ వలయ లౌకికుల్లో నువ్వు ఇరుక్కో, నువ్వు పడవు. అది ఎటువంటిది? వెండిది. వెండి రిఫ్లెక్షన్ సేకరిస్తుంది. ఇప్పుడు సూర్యరశ్మి వెండి మీద, రాతి మీద, మట్టి మీద, అద్దం మీద బట్టి ఏది రిఫ్లెక్షన్ వస్తుంది? వెండి మీద వస్తుంది. కాబట్టి ఆ పాదముల శక్తి కూడా రిఫ్లెక్షన్ ఇస్తుంది అనే భావం కాబోలు. అంటే ఇప్పుడు అదే డబ్బు అనుకోండి, అది అశాశ్వతం. అందరికీ డబ్బులు ఇచ్చాడు, కానీ శ్యామ మాత్రం ఇవ్వలే. మానసాపతికి ఇవ్వాలి. అంటే వీళ్ళు ఉద్ధరించడానికి మిగతా వాళ్ళు ఉద్ధరించబడలేదంటే వీడి యొక్క సంస్కారం గత జన్మల నుంచి కూడా ఒక్కొక్కరు ఎక్కుతూనే ఉంది. అందరు ఇప్పుడు కొద్దిగా ఇంటికి అనుకోండి, త్వరితగతిన వాడు తరింపగలరు. కొద్దిగా ఇంటి ఇస్తే సార్ ఆటంబాబు ఉంది, ఆ ఒత్తి ఉంది, ఒక్కరవ విప్రవేశం అనుకోండి, ఆ వేదికకి ఆటంబాబు పేరి అందులో తాగసం లేవన్నట్టు. కానీ వారి యొక్క స్థితిని ఆవిడ గుర్తించాడు కాబట్టి బాబా వారిద్దరికి ఉన్నతమైన స్థితిని పొందించడానికి సులభమైన మార్గాన్ని ఆలోచించుకుని వచ్చాడు. అప్పట్లో ఒకడు 5,000 రూపాయలు శ్యామాకి ఇవ్వాలని వచ్చాడండి. 5,000 రూపాయలు అంటే అప్పుడు 2 రూపాయల బస్తా బియ్యం. 5,000 రూపాయలు కూడా ఇస్తే కళ్ళు ఎదురుక బాబా తీసుపరిస్తాడు. ఈ బాబా ఎట్లుంటాయి చెప్పండి. అందరూ ఉంటాడు, శ్యామ ఉంటాడు, శ్యామకి ఇస్తా ఉన్నాడు. నేను ఇస్తా ఉంటే బాబు తీసేసాడు. చెప్తున్నాడు శ్యామ, ఇదే మా పాపి 5,000 రూపాయలు కళ్ళు కూడా కలుపు, ఎంత కష్టపడితే 5,000 రూపాయలు వస్తుంది. అప్పుడు అంటున్నాడు, ఏంటి బాబా మీరు నువ్వు నాకు ఏదైతే అంటే నీకు ఇవ్వాల్సింది వేరే ఉంటుంది అన్నాడు. నీకు ఇవ్వాల్సింది వేరే ఉంటుంది అన్నాడు. ఆ ఫలితం ఏంటంటే శ్యామాని అనేక మంది ధనికులు అనేక పుణ్యతీర్థాలు తీసుకుని స్వయంగా అతను దర్శనం చేశారు. అది కాశీ కావచ్చు, గంగోత్రి కావచ్చు, మానసరోవరం కావచ్చు. కానీ ఖర్చు లేకుండా ఆ తీర్థయాత్ర అంతా కూడా వాళ్ళే భరించారు. ఇవన్నీ జరగాలంటే 5,000 రూపాయలు సరిపోతుందా? డబ్బు ప్రధానం కాదు, దర్శనం ప్రధానం. అట్లా ఈ అనేక క్షేత్రాలు నాసికు, త్రయంబకేశ్వరము, కొల్హాపూరు ఇలా అన్నీ దర్శింపజేశారు. బాబా దయ వల్ల ఆ యాత్రలన్నీ అక్కడికి ఎంతో సుఖంగా వైభవపేతంగా ఉన్నాయని పదాలు అసలు ఇక్కడ. సుఖంగా వైభవపేతంగా అంటే ఏమిటి? రాజమర్యాదలతో. రాజమర్యాదలతో జరిగిందంటే ఎలా ఉంటుందండి? డబ్బుతో అవసరం ఉంది, అది అనుగ్రహం ఉంటే చాలు. మనం ఎక్కడున్నప్పటికీ కూడా ఇటువంటివి జరిగి తీరుతుంది. మనం కూడా అనుభవాలే యాత్ర తీరులకు వెళ్ళినప్పుడు కూడా మనం అనుకోని విధంగానే అనుకోము, కానీ అంత బాగా జరుగుతుంది వారి అనుగ్రహం వల్ల. అలా అతను ఎందరో కోటీశ్వరులు ఈ శ్యామని యాత్రలు తీసుకు వెళ్ళేవారు. ఒక్క పైన ఖర్చు పెట్టించేవారు కాదు. ఇంకా ఏంటంటే పలక వచ్చి ఊరేగించేవారు, కాలు కింద పెట్టలేకుండా ఇంటికి తీసుకునేవాడు అనమాట. ఇదంతా కూడా బాబా అనుగ్రహమేనని
తెలిసి అతడు ఎక్కడికి వెళ్ళినా సాయి మహిమని వెల్లడించేవాడు. అంటే నా కలిగే ప్రతి అనుభవం ఆయన అనుగ్రహం అని ఎక్కడికి వెళ్ళినా బాబా మహిమను తెలియజెప్పేవాడు. బాబా ఇంతటి వాడు అపార కరుణామయుడు, కరుణా సముద్రుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు. అలా చెప్పడం వల్ల ఏముంది, ఇతరులకు కూడా బాబా పట్ల భక్తిభావం ఏర్పడడానికి ఈతడు ఒక మార్గదర్శి అయ్యాడు. అంటే ఏంటి, తను పొందిన ఫలితాన్ని నిరంతరం గుర్తుపెట్టుకున్నాడు. ఆయన దయవలే నాకు అన్ని ఇలా జరుగుతుంది. అది కృతజ్ఞతాపూర్వకంగా జీవించడం అంటే ప్రతి క్షణము ఆయన అనుగ్రహమే. అందుకే ఉదయ ప్రార్థనలో నీ అనుభవించే అనుభవం నీ ప్రసాదములుగా గుర్తించుగాక అనుకుంటుంది. మన ప్రతి ఒక్క అనుభవం కూడా ఆయన ప్రసాదం అనే భావన చేసుకుంటే అది ఆనందానికి సులభమైన మాట. ప్రతి ఒక్కటి ఆయన ప్రసాదమే. గమనిస్తే వాస్తవం అదే. మనదంటూ ఏముంది ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో మనదంటూ ఏమైనా తయారు చేస్తున్నామా? సృష్టిని పక్కన పెడదామండి, మన శరీరంలో రక్తాన్ని మనం తయారు చేయగలుగుతున్నామా? ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నాం సార్. రక్తాన్ని ఎవరు మనం తయారు చేయగలుగుతాం? ఎంత సైన్సు పెరిగినప్పటికీ కూడా రక్తాన్ని ఎలా తయారు చేయగలుగుతాం? అలాగే కార్నియాన్ని తయారు చేయగలుగుతున్నాం. కార్నియా ఈ రెండు మనకి భగవద్గీత అనుగ్రహము అనే భావన ఎంతమంది ఉంటుంది పెట్టుకుంటున్నాం. చక్కగా చూడగలుగుతున్నాం, చక్కగా కూర్చోగలుగుతున్నాం, చక్కగా నడవగలుగుతున్నాం, తినేది శుభ్రంగా జీర్ణం కాగలుగుతుంది. మరి ఇవంతా బాబా భగవద్గీత అనుగ్రహం కాదా? ఆ అనుగ్రహం మనం ఎంతవరకు గుర్తుపెట్టుకుంటున్నాం? అందుకే క్షణము ఆత్మ వికాసానికి కృషి చేయడమే మన జీవిత లక్ష్యం కావాలని మాటగా చెప్పాడు. క్షణం గుర్తుపెట్టుకుంటే మన ఆత్మ నిరంతరం వికసిస్తూ ఉంటుంది. వికసనలోనే ఉంటుంది ఆనందం. ముకుళించులో ఉన్నప్పుడు ఆనందం ఉండదు, దుఃఖం ఉంటుంది. లక్ష్మి దేని మీద కూర్చుంటుంది? మొగ్గ మీద కూర్చుంటుందా? వికసిత మీద కూర్చుంటుందా? వికసిత మీద కూర్చుంటుంది. లక్ష్మి అంటే డబ్బు బంగారం కాదండి. లక్ష్మి అంటే ఆనందం. మనమే చూడండి, మనసు బాగున్నప్పుడు ఆనందంగా ఉంటాం, మనసు ముకుళించినప్పుడు దుఃఖంగా ఉంటాం. నిరంతరం మనసు వికసింపజేసే విధానమే మహాత్ముల యొక్క జీవిత విధానం. అందుకోలో అటువంటి దేవుడు మనకి అందిస్తున్నారు. ఎప్పుడు స్తబ్దుగా ఉండద్దు, ఎప్పుడు ముభావంగా ఉండద్దు. ప్రతి క్షణము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని నిరంతరం స్మరించు, దర్శించు. ఇంకా స్మరించడం దర్శించు. ఖాళీ సమయం ఉంది, నాకు బోరుగా ఉంది అనుకుంటున్నాం. బోర్ ఎందుకు? ఈ ప్రకృతి, ఈ గాలి సంగతి, నీరు సంగతి, ఆగాలి సంగతి, భూమి సంగతి ఇట్లా ఆలోచించాడు. లేదా ఒక వస్తువు, ఒక బంతిపు చూసావు, ఆ బంతిపుడు చూడు ఎంత సక్రంగా ఆ రేఖలు చూడండి, ఒక యూనిఫామ్గా వస్తుంది. అలాగే చామంతి పువ్వు, ఒక మల్లె ఎంత పరిమళిస్తుంది. ఇట్లా ఆలోచించకూడదు. ఇట్లా ఆలోచిస్తే నిరంతరము ఆత్మానందాన్ని పొందగలము. దాన్ని బ్రహ్మానందం పెట్టారు. అట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదంతా కూడా బాబా యొక్క అనుగ్రహం. ఎందుకంటే గురువుని కీర్తించి గురువు యొక్క మహిమను చెప్పడం నిజమైన సాధకుడికి శిష్యుడికి కర్తవ్యము అని గురుగీతలు చెప్పబడి ఉంది. ఈ విధంగా బాబా కూడా చేశాడు. తన గురు రూపంగా అగ్నిని పూజించాడు. ఆయన ప్రధాన భాషగా చేశారు. 1963 ఫిబ్రవరి 9వ తారీఖున షిరిడీకి వెళ్ళి ఆత్మానుభూతి పొందిన తర్వాత భరద్వాజ మహర్షి గారు బాబా యొక్క తత్వాన్ని ఊరు వాడల పల్లెలో కూడా తెలియజేశాడు. అది మనని తెలియజేయమంటున్నాడు. అది ఈ సత్సంగానికి మూలం. ఈ సత్సంగ ప్రకంపనలు అందరి హృదయాన్ని తాకాలి. నువ్వు పొందిన అనుభూతిని 10 మందికి పంచి ఇవ్వాలి. పంచితే ఆనందం ఉంటుందండి. పంచేయకుంటే పెరుగుతుంది. బావిలో నీళ్ళు తోడేకుంది ఊరుతుంది, నీళ్ళు తోడకుండా ఉంటే మురిగిపోతుంది. నేను పొందిన ఆనందాన్ని 10 మంది కంటే అనుకోండి, ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇది పెద్దగా ఎవరైనా అవసరం లేదండి. నేను అందుకే ప్రతిసారి సినిమా హాల్ గురించి చెప్తాను. మనలో ఒక సినిమా హాల్ ఉంది, అదో 3 థియేటర్ సినిమా హాల్. అది ప్రారంభమైనప్పుడు నేను వెళ్ళి చూసి ఇచ్చా. మీరు పోయిండరు లేండి సినిమా, మీకు పిచ్చిలేదు నాకు. వెళ్ళి చూసేసిన తర్వాత నాకు ఆనందం వచ్చింది కదా, నేను గమ్మునున్నానా? ఉంటానా?
ఉంటారు. ఇది చెప్తా అంటే అది ఆయన చెప్తే నాకు ఆనందం. అంటే ఆయన రోజులు చూస్తాడు కదా. మనం సినిమా జోడి వెళ్ళాము, సినిమా హాల్ జోడి వెళ్ళాము. ప్రతి ఒక్కరు ఆ దృష్టిలో సినిమా హాల్లోనే వెళ్ళాము. అంటే అదొక ఆనందం. అట్లాగే ఇది కూడా. లేకపోతే మహాత్ములంతా ఎందుకు దేశ పర్యటన చేస్తారని, అందరూ ఎందుకు వాళ్ళు తీర్థయాత్రలు దర్శిస్తారు. వాళ్ళ తపశక్తిని అందరికీ పంచాలని. ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నాడు, రామకృష్ణపురం దగ్గర అద్భుతమైన స్థితి పొందాడు. పొందిన తర్వాత తను ఒక్కడే కొంచెం ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. అప్పుడు రాముని పిలిపించి, నీకు ఆ స్థితి ఇచ్చింది నువ్వు తరించడానికి కాదు నాయన, అతను తరింపజేయడానికి అన్నప్పుడు బయలుదేరాడు. అదే మాటగా చెప్తున్నాడు ఇక్కడ. నేను పొందాను, నేను తెలియజేశాను. నా గ్రంథాల ద్వారా మీరు పొందుతున్నారు. ఆ పొందుతారని 10 మందికి అందించండి, పంచండి. పంచుదల యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది. అందుకే మనం సమ్మేళనం జరిగింది ఇక్కడ. సమ్మేళనం అందరూ అడిగాడు, మీ పెట్టుబడి ఎంత పెట్టుబడి పెడుతున్నారు మీరు అని. ఒకటే మాట చెప్పాం, సత్సంగమే మా పెట్టుబడి. ఇంకే పెట్టుబడి లేదు, సత్సంగమే ఆ పెట్టుబడి. ఆ సత్సంగంలో ఉన్న వాళ్ళే కదా ఎంత వాలంటీర్గా సేవ చేస్తారు చెప్పండి. ఎంత డబ్బిస్తే వాళ్ళకి సేవ చేస్తారు. అది మనకి మాస్కి అనుగ్రహం. ఇప్పుడు శ్యామారెడ్డి డబ్బులు ఇవ్వకుండా తీర్థయాత్ర చేయించాడు. మాస్టర్ గారు డబ్బులు కలెక్షన్ లేకుండానే ఈ సమ్మేళనాన్ని దిగ్విజయంగా చేయించాడు. సత్సంగ స్వరూపం. ఇది కావాలా, డబ్బు కావాలి, అది శ్యామలం. అంతేలేని మనకు అద్భుతమైన అభయహస్తం మనకంటే ఉంటుందని దానికి మన సమ్మేళనమే నిదర్శనం, తార్కాణం, అంతే, ఇంకేది కాదు. కాబట్టి సత్సంగమే పెట్టుబడి. ఈ సత్సంగ పెట్టుబడి కాస్త ఖర్చు అయిపోయింది. ఫిబ్రవరి 9వ తారీఖున రాత్రి 10:30కి ఖర్చు అయిపోయింది. ఇంకా పెట్టుబడి సంపాదించుకోగలిగితే తర్వాత కార్యక్రమానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. అందుకు నిరంతరమే ఈ సత్సంగమే పెట్టుకుని మాసగా చెప్పాడు. మీరు ఎక్కడ సత్సంగం చేస్తే అక్కడ నాకు కొన్ని లక్షలు ఇచ్చినట్టు చెప్పాడు. అంటే ఆయన కనీసం కొత్త పెద్ద చెప్తున్నా, సంతపేటలో ఉన్నప్పుడు కనీసం ఒక పూట కలవడానికి కష్టంగా ఉండేది మాస్టర్ గారికి. ఒంగోలు సంతపేటకు ఉన్నప్పుడు ప్రొఫెసర్గా ఉండి తను రిజైన్ చేసి ఒంగోలుకి వెళ్ళారు. అప్పుడు మనలాంటి వాడు మీకు నెల పంపిస్తామంటే మాస్టర్ గారు తీసుకోవచ్చు కదా. ఇందులో వెడలు ఆ ఇల్ల పైనుంచి దుమ్ము రాలుతా ఉండే ఇల్లు బాడు కట్టలేక ఆ ఇంట్లో చేరారు. అప్పుడు ఆయన చెప్పిన మాట అది ఉదయం ప్రయత్నం అర్థమవుతుందండి, కళ్ళని పడుతుంది. మీరు ఎక్కడొక్క సత్యం చేయండి, అది నాకు లక్ష్యం ఇచ్చినట్టు చెప్పగలమా? మధ్యాహ్నానికి బువ్వ నోట్లోకి పోతే బువ్వ లేదు. అది ఆ మాస్టర్ గారికి ఆశయం అండి. ఆ ఆశను ఎంతో కొంత మనం ఆలోచుకున్నాం కాబట్టి మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా దిగ్విజయం కలగడానికి కారణము సత్సంగమే. అది ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా బాబా చెప్పడం ప్రారంభించారు. మన సత్సంగం అదే చెప్తున్నాం. ఇక్కడ బాబా అంటే బాబా రూపాయలు కాదండి, రాముడు బాబా. రాముడి యొక్క ధర్మమే దానికి సాయిరామ్ అంటున్నాం. కృష్ణుడి యొక్క ప్రేమనే సాయి కృష్ణ అంటున్నాం. బాబాకి దేహం కాదు, 5 రోజుల శరీరం మాత్రమే కాదు. బాబా అంటే సర్వత్రా స్థితి ఉన్న స్వరూపమని గుర్తించండి అని బాబా చెప్పుకున్నాడు. కాబట్టి మనం మూడున్నాం కాబట్టి మనకు రూపం కావాలి కాబట్టి ఆ రూపాన్ని పెట్టుకున్నాం. అలా రూపాన్ని పెట్టుకోగా ఆ రూపం లేని స్థితికి మనకు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు సత్సంగం ఇప్పుడు సత్సంగం మీరు రాలేకపోయారు అంటే మీ మనసంతా కూడా 7 గంటల సత్సంగంలో బాగుంటే ఉంటుందా రాదా? అంటే బాహ్యంగా రచించలేకపోయినా ఆంతరికంగా ఈ సత్సంగము దత్త సాయి మాస్టర్ మీ హృదయంలో మెదలగా అంటే నిరంతరము ఆయన సాయి చూస్తూ ఉండగా బాహ్యంగా నిలబడి కూడా ఆ రోజు మన హృదయంలో పదిలంగా ఉంటుంది అని చెప్పడం ఇక్కడ శ్యామ ఉద్దేశం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా సరే బాబా మేమను నేను వెల్లడిస్తూ ఉంటాను. ఒకసారి ఉపాధిని బాబా దీక్షిత పడిపోయినప్పుడు అది ఆరోగ్యం సరిగా లేకుండా పోయింది. సరిగా లేకుండా పోయినప్పుడు వెంటనే కలవరింపులు అనమాట. అంటే తీవ్రమైన జ్వరం అనుకుందాం,
నేను చచ్చిపోతున్నా అని కలవరిచ్చేవాడు. కలవరి కేకేసేవాడికి వెంటనే తను కాపాడమని శ్యామాని రికమెండ్ చేయమన్నాడు. బాబా చెప్పయ్యా, నాకేదో పిచ్చి కళ వస్తూ ఉంది, నాకు ఆరోగ్యం సరిగా లేదు, నేను చచ్చిపోతానేమో అన్నప్పుడు బాబాకు మాట అన్నాడు, ఈ స్థానం రక్షించేదే కానీ చంపేది కాదు. ఈ స్థానం అన్నాడంతే. మనం ఎక్కడుంటే ఆ స్థానం అయిందే, ఇక్కడుంటే ఈ స్థానం అయిందే. ఈ స్థానం శిక్షించదు, రక్షిస్తుంది, ఎప్పుడు కాపాడుతుంది, ఎవరిని చంపేది కాదు, బాహ్యం కాదు, ఆంతరికంగా కూడా ఎవరిని అజ్ఞానంలో ఉంచదు. అప్పుడు బాబా స్థానం ఎటువంటి స్థానం? అద్భుతమైన స్థానం అనిస్తుంది. అందుకే బాబా సాయి సాయి అంటే ఓయి ఓయి అని పలుకుతున్నాడు. ఎక్కడో ట్రైన్లో ప్రయాణం చేస్తూ బాబా పని చేసుకుంటూ పోయినప్పుడు షిరిడీకి వస్తాడు. బాబా అన్నాడు, నేను నాకు నిద్ర పట్టలేదు అన్నాడు. ఏమి రాత్రి నువ్వు నా చుట్టూ కేకరేసినా ఉన్నాడు. అంటే బాబా ఎక్కడున్నట్టు? ఎప్పుడు ఇక్కడే ఉన్నాడు, అన్నీ వింటున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు. ఆయన గుర్తుపెట్టుకున్నప్పుడు మనలో మాలిన్యం ఉండదండి, కల్లా కపడం ఉండదండి. ఆయన లేడని అనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ లోపల ప్రవేశిస్తున్నాయి. ఆయన లోపల అనుకోండి, అవే ప్రవేశించు. ఉదాహరణకి అయోధ్య అయితే రాముడు వదిలిపోయాడు. రాముడు ఎప్పుడైతే వదిలేశాడో అయోధ్య శోకసాగరం మునిగిపోయింది. 2 వనవాసంలో రాముడు సీత ఉన్నప్పుడు ఆడ బంగారుదేం కనబడింది. అది బంగారుదేం కాదు, మాయడు అంటాడు రాముడు, కానీ సీత నాకు కావాలంటుంది. ఎప్పుడైతే సీతని వదిలి రాముడు వెళ్ళాడో సీత కష్టాలు పడ్డాడు. అంటే మనం బాహ్యంగా అందులో అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తున్నామండి. సీతకు తెలియదా, రాముడు తెలియదా అని ప్రశ్న కాదు, అందులో నీతిని గ్రహించుతాం. ఇప్పుడు మోరల్ పుస్తకాలు ఉన్నాయి. మనకి ఆవు పులి కథ తెలుసు, తాబేలు కుందేలు కథ తెలుసు, కాకి నక్క కథ తెలుసు. మరి కాకి నక్క మాట్లాడుతుందా? కాకి బాబా అంటారు, నక్కేమన్నా. అందులో ఉన్న భావాన్ని గ్రహించడానికి ఆ మొరలు పెట్టినట్టు. కానీ ఇందులో రామాయణం కాదు, భారతం కావచ్చు, అది జరిగిందా జరగలేదా పక్కన పెడదాం. మనకి హరి కావాలన్నా, టెంక కావాలన్నా, రసం కావాలి. మనకి మామిడి పండు ఉంది, ఇది ఎక్కడ వేశారండి, ఇది ఎక్కడ తీసుకొచ్చారు, ఎక్కడ నాటారు, అది అవసరమా? అందులో రసాన్ని గ్రహిస్తాం. అలాగే మహాత్ముల స్థితి, వాళ్ళు ఎక్కడ పుట్టారో మనకు అనవసరం. వాడు చెప్పిన తత్వాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇలా ఉపాధ్యాయుడికి ఇది రక్షించేదే కానీ భక్షించేది మాత్రం కాదు. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా బాబా యొక్క సన్నిధి అద్భుతమైన మనకు పెన్నిదిగా ఉండేది. ఒక్కొక్కసారి బాబా శ్యామాతో నేను నీకన్నా నేను చిన్నవాడిని చెప్పాడట, నీకన్నా నాకు చిన్నవాడని చెప్పాడట. అంటే మన వాస్తవం ఏంటి, బాహ్యం కాకుండా చెప్తున్నాడు అంటే వెలుగుడి జన్మల్లో మన ఇద్దరు ఒకే మీద నివసిస్తుండేవాళ్ళము అని శ్యామతో బాబా అన్నాడు. వెలుగుడి జన్మలు ఉన్నాడు, ఎన్ని జన్మలు చెప్పలే, ఏ ప్రాంతంలో చెప్పలే. మనందరం కూడా ఒకే మీద నివసిస్తుండేవాళ్ళము. ఒకే మీద నివసిస్తున్నప్పుడు బాబాయ్ మా స్థానం పొందాడు, శ్యామయ్య ఈ స్థానం ఎందుకు పొందాడు అంటే ఏమిటి? అక్కడ గ్రహించే విధానం అంటే సావాస దోషం అంటారు. ఆ సావాస దోషాన్ని బాబా సద్దుగా వినియోగించుకున్నాడు, శ్యామ వినియోగించలేకపోయినాడు. ఇక్కడ మనకు గ్రహించేది ఏంటి? మనకు దొరికిన ఈ నిధిని, ఈ లబ్ధిని ఎంత మేరకు ఉపయోగించుకుంటామో అంత మేరకు ఉన్నత స్థితిని మనం పొందగలము. ఎందుకంటే కర్మసిద్ధం నమ్మాల్సిందే, జన్మలు ఉన్నాయి, అది నమ్మాల్సిందే. కాబట్టి ఇక్కడ వచ్చిన అవకాశాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకుంటే అంత మేరకు మనం సత్ఫలితం పొందగలమని చెప్తున్నాడు. ఇక్కడ బాగా సమాజం దాకా శ్యామ అప్పటి విషయాలు తెచ్చుకుని ఏడ్చేవాడట. ఎందుకంటే అతి చదువుగా ఉన్నాడు కదా. ఆ అతి చదువు వల్ల ఏమంటే సాధన కథ మరుగున పడిపోయింది. అతి చదువు అనర్థకము అని తర్వాత బాధపడుతున్నాడు. అయ్యో ఆయన ఉన్నప్పుడు సరిగ్గా వినియోగించలేవు కానీ
సాధారణంగా అనుకుంటే నా మాట చెప్పుకునేవాడేమో అని ఈయన బాధపడేవాట. అంటే ఎంత పెంకిగా ప్రవర్తించాడో అని గుర్తు చేసుకున్నాడు. భగవత్తుడికి పిల్లలు, పెద్దలు, పేదలు, ధనికులు అనే భేదభావం లేకుండా అందరితో కలిసి మెలిసి బాబా సంతరించేవాడు. అందుకే చిన్నపిల్ల గోలిలాట కూడా ఆడేవాడు. మన సినిమా చూసాం. అంటే చిన్నపిల్ల కూడా పరమాత్మని దర్శించాడు. బాబా మహాసమాధి తర్వాత కూడా అతని మరొక కంటికి రెప్పల శ్యామాని కాపాడుతూనే ఉన్నాడు. అంటే శరీరం ఉండదు, కానీ వారి యొక్క చైతన్యం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. బాబా కనుమరిగినప్పటికీ కూడా శ్యామాని అన్ని విధాలా కూడా ఆయన కాపాడుతూనే ఉండేవాడు. ఆ తర్వాత శ్యామ దీక్షిత వాడు కొంతకాలం ఉండి ఆ సామాజిక సేవ చేసుకుంటున్నాడు. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ దీక్షిత వాడు వినేసి తన సొంత ఇంట్లో ఉండడం. ఇలా బాబాతో సన్నిధిలో సౌకర్యంగా జీవిస్తూ 1940 సంవత్సరంలో తన 80వ ఏట శ్యామ తన శరీరం విడిచిపెట్టాడు. 1911లో కాబట్టి ఒక డైరీ రాశాడు. కాబట్టి ఒక భక్తుడు ఉండేవాడు, నిరంతరం డైరీ రాసేవాడు అన్నమాట. అప్పుడు శ్యామ కూడా ఉన్నాడు కదా, ఆ డైరీ రాస్తున్నాడు. ఈ శ్యామ నిద్రపోతున్నప్పుడు నేను ఎన్నడూ చూడండి విననిది గ్రంథాల్లో మాత్రమే చదివిన విశేషం ఒకటి చూచాడట. నిద్రపోయాడు, గొడవ వస్తుంది, ఉత్సాహ నిశ్వాస వస్తాయి కదా, ఆ ఉత్సాహ నిశ్వాస సాయినాథ్ 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 వచ్చేదట శ్యామకి. అది రాశాడు ఎవరు? ఈ కపర్దే. అంటే లోపల నిద్రానంగా బాబా యొక్క తత్వాన్ని గ్రహించగలిగితేనే ఆ పదం రాదు, వస్తుంది, లెక్క రాదు. మనం కూడా పడుకుంటాం, పొద్దునే స్వామి జరిగే సంఘటన మన కళ్ళు వస్తాయి. అంటే అక్కడ విన్నట్టుగా ఏం చేసినట్టుగా ఇది వస్తూ ఉంటారు. అంటే నిరంతరం శ్యామ ఏం చేశాడు? ఆయన చదువులో ఉంటూ కూడా నిరంతరము ఆయన యొక్క దివ్యమైన స్థితిని నిరంతరము గ్రహిస్తూనే ఉన్నాడు. అలాగే వీళ్ళకి కుమారుడు ఉత్తరవ దేశపాండే చిన్నప్పటి నుంచి కూడా బాబా తన చింతగా ఉండేవాడు. బడికి వెళ్ళేవాడు కాదు, మానం చేసేవాడు, శ్యామకు ఉండేవాడు. వాడు కొట్టదని బాబా చెప్పేవాడు. వాడు చదువుకోకపోతే వాడు సరే అంటే నేను వాడిని పోషిస్తానని చెప్పాడు. ఎవరి? శ్యామ కొడుకును కూడా. అదేవిధంగా బాబా ఆ శ్యామ కొడుకు కూడా జీవనోపాధి ఆ సంస్థానంలో అతనికి ఇప్పించాడు. అలా ఇటు శ్యామాని ఇటు శ్యామ కొడుకుని నిరంతరము కంటికి రెప్పలాగా బాబా వారిద్దరిని ఆశ్రయించారు, అనుగ్రహించారు. అంటే భగవంతుని ఆరాధిస్తే మనమే కాదు మన సంతానాన్ని కూడా వాళ్ళు అనుగ్రహిస్తారు అనేదానికి ఇది నిదర్శనం. ఒకసారి బాబాకి ఎవరో వినాయకుడి విగ్రహం తెచ్చిచ్చారు. ఆ విగ్రహాన్ని శ్యామకి ఇచ్చి తన పూజలో పెట్టుకున్నాడు. ఆ విగ్రహం ఇప్పటికీ షిరిడీలో శ్యామ గారి ఇంట్లో ఇప్పటికీ పూజింపబడతాము. ఎప్పుడైనా షిరిడీ వెళ్తే శ్యామ ఇల్లు ఎక్కడ కనుక్కొని ఆ ఇంట్లోకి వెళితే ఆ విగ్రహాన్ని మనం చూడవచ్చు, తాగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాబా హస్తదశతో వచ్చిన ఆ విగ్రహం, అది వినాయకుడి విగ్రహం. ఎందుకు వినాయకుడి విగ్రహం పూజ పెట్టుకోమన్నాడు అంటే వినాయకుడి తత్వం ఒకటి ఉంది. ఆ వినాయక తత్వం గురించి వినాయకుడి గురించి వివరించుకున్నాం. ఇట్లా శ్యామ అత్యంత ప్రేమతత్వాన్ని బాబా దగ్గర పోయినలో మహోన్నత వ్యక్తి. బాబా ప్రేమని చవి చూసిన శ్యామ ఎంతగా ప్రేమ చవి చూశాడు? అత్యంతం. అంటే ఇది మాట్లాడే వ్యక్తి. ఎందుకంటే ప్రసాదం పంచు అంటే పంచాడు. ఎవరు? బాబా పంచాడు. ఎప్పుడో ఎక్కడో ఎటువంటి ఆపదలు ఉన్నప్పటికీ కూడా బాబా కాపాడుతూ అనుక్షణం కాపాడుతూ వస్తున్నాడు. ఎవరిని చెప్పాలన్నా కూడా శ్యామగారు చెప్పించేవాడు. అటువంటి అనుగ్రహం పొందాలంటే, అంటే బాబా హృదయంలో స్థానం పొందాలంటే, బాబా ప్రీతికరమైన మనం జీవించగలిగితే మనం కూడా అటువంటి అనుగ్రహాన్ని పొందగలము. ఇది శ్యామ ద్వారా మన భరద్వాజ మాస్టర్ గారు ఈరోజు మనకు తెలియజేసిన అంశం. స్వస్తి. శ్రీ దశిదాస్ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ్